అమ్మ పెట్టదు, అడుక్కు తిననీయదు అన్నట్టుగా కామారెడ్డి పరిస్థితి ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 20 కామారెడ్డి శ్మశాన వాటికల దుస్థితిపై సాక్షి దినపత్రికలో వార్త రావడంతో వ్యాపారవేత్త తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి స్పందించి ప్రభుత్వం తనకు అప్పగిస్తే పట్టణంలోని 2 శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తామని కలెక్టర్కు లెటర్ ఇచ్చారు. నాటి నుంచి కామారెడ్డిలో బొందలగడ్డ రాజకీయాలు చిత్ర విచిత్రంగా నడుస్తున్నాయి. పట్టణ ప్రజలు చైతన్యం కాకపోతే శ్మశాన వాటికల అభివృద్ధి ఈ జన్మలో కావని విశ్లేషకులు అంటున్నారు. మీరందరూ అన్నట్టు ప్రశాంత్ అన్నట్టు నేను చిన్నప్పుడు పద్యం చదువుకుంటుంటే పక్కవేణి రాజ్యమేలే రాజుపోయన్ మట్టి కలిసన్ పోటపేటల్ నిలిచిపోయన్ కీర్తి అపకీర్తులు అంటే మంచి చెడు రెండు మిగిలిపోతాయి. దాంట్లో మంచి పేరుగా నిలవాలనే ఒక ఏమంటారు ఆశ, ఏమంటారు స్వార్థం నాకున్నది. అద్భుతంగా తీర్చాను. నేను ఏదైనా అద్భుతంగానే చేస్తాను. నేను మామూలుగా చెయ్య. హైదరాబాద్కి వెళ్ళి స్కూల్ ఎట్లా చూడడానికి వస్తుండ్రు, రేపు మనం కట్టే మహాప్రస్థానం కూడా అట్లే చూడడానికి వస్తుంది. మన మహాప్రస్థానంలో జనరేటర్ కూడా ఉంటుంది. మన దాంట్లో కూడా లైట్ షో ఉంటుంది. మహాప్రస్థానంలో వాకింగ్ చేద్దాం అనేది ఏమన్నా చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి మెయింటెనెన్స్ ఎట్లా కానీ అన్నాక నాకు ఐడియా వచ్చింది. అంతకుముందు నాకు ఐడియా లేదు. దీనికి కూడా కాపాడుకోండి. నేను స్కూల్కి 1.5 కార్పస్ వంటి నడిపిస్తాను. దీనికి ఒక 3 కోట్ల రూపాయలు అందరి కామారెడ్డిలో జమ చేసి మీ అందరి సహకారంతో కార్పస్ పాయింట్ పెట్టి చనిపోయిన పేదవాళ్ళు అయితే ఫ్రీగా చేద్దాం. చనిపోయిన వాళ్ళు ధనవంతులు అయితే వాళ్ళ దగ్గర ఇంత త్రోపలము తీసుకొని దీన్ని అద్భుతంగా మెయింటైన్ చేద్దాం. దానికి ఒక కార్పస్ పాండ్, దానికి ఒక కమిటీ, ఒక గొప్ప లెవెల్లో చేద్దామని తను మాట్లాడడానికి ఐడియా వచ్చింది. చివరి విడిది మనం పోవడానికి దానికి కూడా విడిది ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాం. మనం అంటాం పెళ్లికి వస్తే విడిది కావాలని. ఎవరైతే అక్కడ ఇల్లు లేని సొంత ఇల్లు వాళ్ళు చనిపోయిన వాళ్ళకి అత్యంత ఫెసిలిటేటెడ్గా వాళ్ళు అక్కడ అన్ని కార్యక్రమాలు చేసుకుంటట్టు మంచి భవనాన్ని తీర్చిదిద్దాం. అంటే ఏమంటారు దాని పేరు విడిది అని పెడదాం. దానికి మన పెళ్లికి ఏదైతే పెడతామో అట్లా విడిది లెక్క తయారు చేసిద్దాం. మీ అందరి సహకారం తీసుకొని ఇది అవుతుంది పోతుంది అనుకోదు. సత్యము పవిత్రత స్వార్థరహితమని ఎచ్చట ప్రవర్తిల్లును అచ్చట సృష్టిలోని ఏ శక్తి సద్గుణం గలవని నశింపజాలవని నా బోర్డు మీద చదువుకుంటున్నాను. అది తప్పకుండా నెరవేరుతుంది. ఏ శక్తి కూడా మనం ఆపదు. మనం ముందటికే పోతాము. మన కంపెనీ తొందరగా కంప్లీట్ చేసుకుంటామని మరొక్కసారి చెప్పుకుంటూ మీ అందరి సహకారం ప్రతి వ్యక్తి సహకారం నాకు కావాలని మరొకసారి కోరుకుంటూ కామారెడ్డి ప్రజలు బాధపడేది ఆ దేవుడిని మీకు చెప్పించిండు అన్న, మీ మైండ్ లకు తెచ్చిండు, మీ ముంగడికి తెచ్చిండు అన్న. చనిపోయిన వాళ్ళు స్వర్గానికి పోతారు కానీ అక్కడికి పోయిన వాళ్ళు నరకంలో ఉన్నట్టు అవుతుంది. అంత బాధ అవుతుంది అక్కడ. ఆయన కోరిక ఏదైతే ఉందో కార్పస్ ఫండ్ అనేది ఆయన మిత్ర బృందంగా వచ్చేసి నేను మా ప్రశాంత్ రెడ్డి మొట్టమొదటిగా ఆ కార్పస్ ఫండ్ లో నుంచి మేమే మొట్టమొదటిగా ఉంటాం. మనస్ఫూర్తిగా ప్రవర్తించేటోడు ఈ మహానుభావుడు. 40 సంవత్సరాల నుంచి మేము వేడుతున్నాం. ఎన్ని గవర్నమెంట్లు వచ్చినాయి, ఎన్ని పోరాటాలు చేసినాం, కలెక్టర్ ఆఫీసులు ఇచ్చినాం, ఎన్ని చేయాలో చేసినా కానీ ఇప్పటిదాకా కాలేదు. ఒక దేవుడు ఆశీర్వదిస్తే సుభాష్ ముందుకు వచ్చేట్టు అని మేము ఈరోజు పొద్దున శ్మశాన వాటికల విజిటింగ్కి వెళ్ళినాం. మేము అంటే పార్టీలకు అతీతంగా అందరూ కౌన్సిలర్లతోని మున్సిపల్ తరపు నుండి విజిటింగ్కి ఈరోజు అందరం వెళ్ళడం జరిగింది. పొద్దున చేస్తా అన్నా కానీ ప్రభుత్వమే కాకుండా ప్రైవేట్గా కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవ్వరు చేస్తా అన్నా కానీ మేము పార్టీలకి అతీతంగా అందరూ కలుపుకొని పోయి ప్రత్యేకంగా వాళ్ళని వెళ్ళి కలవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మాకు ఏంటంటే కామారెడ్డి అభివృద్ధి జరగడమే కావాలి కాబట్టి మేము ఎవరిని అంటే సపోర్ట్ చేయకుండా వాళ్ళతోని వీళ్ళతోని కలవకుండా మేము ఏముండము. ఎవ్వరు హెల్ప్ చేస్తానో మేము పోతాము. వాళ్ళందరికీ మేము కృతజ్ఞత కూడా చెప్తాము. మాకు అందులో బాధ ఏం లేదు. ఎందుకంటే మాకు ఫైనల్గా కావాల్సింది ఒకటే. ఫస్ట్ నుంచి మేము డే ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం, ఏంటంటే మాకు అభివృద్ధి కావాలంతే. కామారెడ్డి అభివృద్ధి ఎవ్వరు చేస్తానో మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. అందరం పార్టీలకు అతీతంగా పోయి కలుస్తాం వాళ్ళని. అంటే బీజేపీ కౌన్సిల్ అందరము వారితో పాటు రావడం జరిగింది. గౌరవ వాళ్ళందరూ ఇప్పుడు ప్రభుత్వం నుంచి 1,30,00,000 రూపాయలు పబ్లిక్ హెల్త్ కింద ఉన్నాయి. దాన్ని శ్మశానం అభివృద్ధికి 2 శ్మశానాల అభివృద్ధికి వాడదామని వాళ్ళు అంటున్నారు. అయితే గత 2 రోజుల క్రితము తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి గారు వారి స్వచ్ఛంద సంస్థ ద్వారా శ్మశానాల అభివృద్ధి చేస్తానని వారు ముందుకు రావడం, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైతే వైకుంఠధామానికి దాదాపు 6 కోట్ల నుంచి 7 కోట్ల రూపాయల ఖర్చు ఉంటుంది. కాబట్టి
ఈ గవర్నమెంట్ ద్వారా కాకుండా ఎవరైతే స్వచ్ఛంద సంస్థ ద్వారా అభివృద్ధి చేద్దామని ముందుకు వచ్చిండ్రో వారు ఏదైతే తుమ్మేష్ గారి సుభాష్ రెడ్డి గారిని మేము భారతీయ జనతా పార్టీ తరఫున వారి యొక్క ఖర్చు పెట్టడానికి స్వాగతిస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే ఇప్పుడు చైర్మన్ గారు ఇవాళ 1,30,00,000తోటి శ్మశానాలకు అక్కడ 70 ఇక్కడ 80 అని ప్రపోజ్ చేస్తున్నారు, డిపిఆర్ చేద్దామని ప్రపోజ్ చేస్తున్నారు. దీన్ని మేము దీని కాకుండా కామారెడ్డిలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ యొక్క పైసలను అటు పెట్టి ఈ శ్మశానానికి ఏదైతే వారు తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి గారు ఖర్చు పెడతా అంటున్నారో వాళ్ళని ఖర్చు పెట్టనిద్దామని గౌరవ శాసనసభ్యులు కాటిపల్లి రామనారెడ్డి గారు కూడా దానికి స్వాగతిస్తున్నారు. వారి తరఫున కూడా మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్న మొన్నటి నుండి కామారెడ్డిలో శ్మశాన వాటికల గురించి అందరికీ తెలిసిన విషయమే. ఏదైతే సుభాష్ రెడ్డి గారు ఎస్ఆర్ ఫౌండేషన్ నుండి వాళ్ళ సొంత డబ్బుతోటి ఎస్ఆర్ ఫౌండేషన్ డబ్బుతోటి శ్మశాన వాటికను డెవలప్మెంట్ చేస్తామన్నారు. దాన్ని భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లమైన మేమందరం కూడా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. విషయం ఏమంటే సాక్షి పేపర్లో వచ్చినటువంటి ఒక కథనం, అంటే అంతిమ యాత్రకు అన్ని కష్టాలే అన్నటువంటి కథనం ఆధారంగా కామారెడ్డిలో ఉన్నటువంటి 2 హిందూ శ్మశాన వాటికలు, ఒకటి మన న్యూ సిటీ హౌసింగ్ బోర్డ్ ఏరియాలో ఉన్నటువంటిది, రెండోది ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి 2 హిందూ శ్మశాన వాటికలలో మౌలిక వసతుల సదుపాయం అక్కడ సరిగ్గా లేదన్న విషయము, అందులో స్నానాల గదులు మరియు ఈ అంతిమ యాత్ర తర్వాత శవాలు ఖననం చేసిన తర్వాత ఈ భద్రపరిచేటువంటి రూమ్ కానీ, స్నానాల గదులు కానీ, మూత్రశాలలు కానీ, అదేవిధంగా చుట్టూ కంపౌండ్ వాల్ కానీ, రాత్రిపూట ఎవరైనా చనిపోతే ఆకస్మికంగా వారి యొక్క దహన సంస్కారాలు చేయాలంటే రాత్రిపూట లైట్లు లేకపోవడం, కొన్ని విధంగా బతికినా కానీ చచ్చిపోతే రాజాలాగా పోవాలనేటువంటి సదుద్దేశంతో మొన్న మన కామారెడ్డి నియోజకవర్గం నుండి ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి సుభాష్ రెడ్డి గారు, తిమ్మయ్య గారు సుభాష్ రెడ్డి గారు తన సొంత నిధుల ట్రస్ట్ ద్వారా సొంత నిధులతో పూర్తి స్థాయిలో శ్మశాన వాటికను అభివృద్ధి చేస్తానని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. ఇందుకు గాను కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతుతో తనను స్వాగతిస్తున్నది. ఎందుకంటే రాజకీయంగా ఎటువంటి విభేదాలు ఉన్నప్పటికీ మన పట్టణము అభివృద్ధి చెందుతుందంటే ఖచ్చితంగా